నేషనల్ హైవేకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి నా గ్రామాన్ని అసలు ఎవరు గుర్తించే పరిస్థితి లేని సిచ్యువేషన్‌లో ఉండేది. అంటే నాయకత్వ లోపమో లేకపోతే పబ్లిక్‌లో నా గ్రామం గురించి తెలియకనో అన్న ఒక ఆవేదన అనేది నన్ను వెంటాడుతుండే. అట్లాంటి టైంలో 2014లో ఆల వెంకటేశ్వర రెడ్డి మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అతను స్టార్టింగ్‌లో ఊర్లోకొచ్చినప్పుడు "ఇంత అధ్వాన్నమైన రోడ్లను మీరెట్లా భరిస్తున్నారు తమ్మీ" అని జెప్పేసి అంటే, "అన్న మమ్మల్ని ఎవరు ఇప్పటివరకు గుర్తింపు చేయలేదు. ఎన్నో రాజకీయ నాయకులు వచ్చిపోయారు. ఈసారి మీరైనా మమ్మల్ని పట్టించుకోండి" అని ఒక విన్నపం చేసిన వెంటనే, నేను గెలిచిన సంవత్సరం లోపల మీకు రోడ్ ఏపిస్తా అని మాటిచ్చిండు. దేవుడి దయ వల్ల ఆయన గెలిచిండు. మాకు ఆ సపోర్ట్ ఇచ్చిండు. ఆయన మాట నిలబెట్టుకొని ఆలన్న గారు మాకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ రాజకీయాలంటే అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ఆలన్న గారిని నేను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని లీడర్ అంటే ఇట్లుండాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.